హాయ్! హలో! నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 28 డిసెంబర్ 2025 ఆదివారం సంబంధించిన జీకే అప్డేట్ చూద్దామా? అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. 2025 ట్రంప్ నామ సంవత్సరం. 2025లో కొందరు మెరుపులు మెరిపిస్తే ఇంకొందరు మరకలు అంటించుకున్నారు. అలా వార్తల్లో నిలిచిన ప్రముఖుల గురించి. వారి సంస్థాగత బలం అద్భుతం. నెక్స్ట్ పాయింట్. కాంగ్రెస్లో లుకలుకలు మళ్ళీ బయటపడ్డాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ల సంస్థాగత బలం అద్భుతం అంటూ దిగ్విజయ్ కొనియాడారు. నెక్స్ట్. 5 నుంచి ప్రజా ఉద్యమం. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వీబ్జీ రామ్జీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని సిడబ్ల్యూసి నిర్ణయించింది. నెక్స్ట్. ఉపకారం గడువు పొడిగింపు. పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ పథకాల దరఖాస్తు గడువును పొడిగించే అవకాశం ఉంది. నెక్స్ట్. మీనాక్షిని మారుస్తారా? ఇటు ఏఐసిసి, అటు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో చర్చ. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్న మీనాక్షి నటరాజన్ త్వరలో మారుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణకు బడా నేతను ఇన్ఛార్జిగా పంపాలనే యోచనలో హైకమాండ్ ఉంది. నెక్స్ట్. దారి తప్పే కాకీలకు మిత్ర సాయం. మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు యత్నించే పోలీసులకు ప్రత్యేక శిక్షణ. నెక్స్ట్. శంషాబాద్ రూట్లో నోయిడా. అక్కడ విమానాశ్రయంలో పక్షుల బెడదకు సిసిఎంబి విరుగుడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తరహాలో నోయిడా ఎయిర్పోర్టు సిబ్బందికి శిక్షణ. నెక్స్ట్. కొంటాం కానీ షరతులు వర్తిస్తాయి. MTU 1262 సన్న రకం ధాన్యం కొనుగోలుకు మిల్లర్ల కొర్రీలు. కింటాకు 6 కేజీలు తరుగు తీస్తానని ధాన్యం సేకరణ తీస్తేనే. ఈ రకంలో నూక శాతం ఎక్కువ ఉంటుందన్న మిల్లర్లు. నెక్స్ట్. మామునూరులో ఏఏఐ భూమి కబ్జా. ఏఏఐ ప్రతినిధుల బృందం రాకతో వెలుగులోకి. నెక్స్ట్. బీజేపీ, ఆర్ఎస్ఎస్ల సంస్థాగత బలం అద్భుతం. సామాన్య కార్యకర్త ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కాగలడు. ఎక్స్లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రశంసలు. హైదరాబాద్లో ఏఐ ప్రాంతీయ సదస్సు. మార్చిలోగా తెలంగాణ ఏఐ హబ్గా ప్రారంభానికి సన్నాహాలు. కేంద్ర ఐటీ శాఖ భాగస్వామ్యంతో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇండియా ఏఐ మిషన్ కింద 5 ఐఐటీలలో ఏఐ డేటా ల్యాబ్స్. నెక్స్ట్. దేవుడా ఇదేమి విడ్డూరం. డిసెంబర్ 30, 31, జనవరి 31న శ్రీహరి దివ్య దర్శనం, సర్వదర్శనం టోకెన్లు బంద్. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ నిర్ణయం. టెస్టుల్లో తడబాటు. నెక్స్ట్ పాయింట్. పరిమిత ఓవర్లలో పైచేయి. జగజ్జేతగా మన మహిళలు. 2025లో భారత క్రికెట్ జట్టు ప్రస్థానం. నెక్స్ట్. ఆమన్ ప్రీత్ అదే తీరు. మరోసారి తెరపైకి టాలీవుడ్ నటి సోదరుడి పేరు. నెక్స్ట్. మాస్టర్ అథ్లెట్ దివ్యారెడ్డికి బెస్ట్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. చూడండి, ఇలాంటివి ఇంపార్టెంట్స్ అడుగుతుంటారు. నెక్స్ట్ వీడియో క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్. హాకీ మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు? మేజర్ ధ్యాన్ చంద్. ఈరోజు క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్. పేపర్ కరెన్సీ వాడుకలోకి తెచ్చిన చైనీ వంశం ఏది? పేపర్ కరెన్సీ యూజ్ చేస్తున్నాం కదా, అది వాడుకలోకి తెచ్చిన చైనా వంశం పేరేంటో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఈ వర్తబుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి. మీరు లైక్ చేయడం వల్ల
వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని నా చిన్ని విన్నపం. ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.